మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంబర'. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్ అధిక మొత్తంలో ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులే ఏకంగా 6 నెలల టైం తీసుకుందనమాట. సో ఆ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన వర్క్ చాలా డిలేగా, స్లోగా సాగుతుంది. అయినప్పటికీ ఈ సినిమాని ఖచ్చితంగా 2025 జనవరి 10న సంక్రాంతి కానుక తీసుకురావాలని మేకర్స్ ముందే ప్రకటించారు. కాకపోతే ఇటీవల రిలీజైన ఈ 'విశ్వంబర' టీజర్‌కి నెటిజన్ నుంచి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. సినిమాలో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ, 'ఆదిపురుష్' కంటే దరిద్రంగా ఉన్నాయంటూ కూడా చాలామంది కామెంట్ చేసిన దాఖలాలు కనిపించాయన్నమాట. సో ఆ కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్ ఇంకాస్త డిలే అయినప్పటికీ ఈ సినిమా సంబంధించిన అవుట్‌పుట్ చాలా పక్కాగా ఉండాలి, క్వాలిటీతో ఉండాలనుకుంటూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కారణంగా ఈ సినిమా జనవరి నుంచి పోస్ట్‌పోన్ అయినట్టు కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా కూడా ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. కాకపోతే అప్పటికి కూడా ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమాను మరోసారి వాయిదా వేయబోతున్నట్లుగా కూడా తాజాగా సమాచారం అందుతోందన్నమాట. అటు దర్శకుడు వశిష్ఠ కానీ, ఇటు చిరంజీవి కానీ 'విశ్వంబర' సినిమాని చాలా స్పెషల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గత చిత్రం 'బోలాశంకర్' ఏ రేంజ్‌లో డిజాస్టర్‌గా నిలిచిందో విషయం తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించాడు. 'వేదాళం' సినిమాకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌నే కాక మినిమమ్ మెగా ఫ్యాన్స్‌ని కూడా ఆకట్టుకోవడంలో విఫలమైందనమాట. సో ఆ నేపథ్యంలోనే ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. మెగా స్టార్ పైన కూడా తీవ్రమైన నెగటివిటీ ఏర్పడడానికి కారణమైంది 'బోలాశంకర్'. సో ఆ సినిమాకి సంబంధించిన నెగటివిటీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చెప్పి పక్కాగా హిట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని మెగాస్టార్ కూడా ఒకంత ప్లాన్‌తో ఉన్నారు. కాబట్టి 'విశ్వంబర' సినిమా విషయంలో ఏ చిన్న తప్పుని కూడా సహించేది లేదన్నట్టుగా కూడా అటు మేకర్స్ అండ్ ఇటు మెగాస్టార్ కూడా పక్కాగా ఉన్నారనమాట. సో ఆ క్వాలిటీ అండ్ హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వచ్చే వరకు టీమ్‌ని కష్టపడే తీరుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 'విశ్వంబర' ఏప్రిల్ నుంచి కూడా మరోసారి వాయిదా పడుతున్నట్టుగా కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయన్నమాట. సో మరి 'విశ్వంబర' సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ఆడియన్స్‌గా మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.